ఉక్రెయిన్ మోత మోగించింది. రష్యాలోకి 5,000 కిలోమీటర్ల వరకు చొచ్చుకెళ్లి దాడులు చేసింది. 40 యుద్ధ విమానాలను పడగొట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఐక్యరాజ్యసమితి డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నా ఇప్పట్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగేలా లేదు. ఉన్నట్లుండి రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. రష్యన్ భూభాగాల్లోని 5 ఎయిర్ బేస్లపై బాంబుల వర్షం కురిపించింది. తమ వైమానిక స్థావరాలపై ఎఫ్పీవీ డ్రోన్లను ఉపయోగించి ఉగ్రదాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఆ దాడులను తాము తిప్పికొట్టామని చెప్పుకుంది రష్యా. తమ దాడుల్లో 41 రష్యా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ప్రకటించింది ఉక్రెయిన్. తమ భూభాగాలపై దాడులు చేస్తున్న వాటిని కరెక్ట్ గా టార్గెట్ చేశామని తెలిపింది. రష్యాకు గట్టి గుణపాఠం చెప్పారని సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాకు చెందిన 41 విమానాలను ధ్వంసం చేసిన ఈ దాడికి స్పైడర్ వెబ్ గా పేరు పెట్టారు. I was very happy when President Trump proposed full ceasefire without any conditions or preconditions, just ceasefire. We've been ready for this. So these are our principles: ceasefire, and then other steps: exchange of prisoners, yes, all the humanitarian issues, yes, getting back our deported children to Russia, yes. So I mean these are the main principles. But of course, Russia is Russia. They want something, but they even don't know what they want. And when they say they want something, they want everything. రష్యా ఉక్రెయిన్ల ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ దాడులు జరగటంతో చర్చలపై నీలనీడలు అలుముకున్నాయి. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 5,000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుని వెళ్లి మరీ దాడులు చేయగలిగింది. ఈ దాడులకు 117 అత్యాధునిక డ్రోన్లు వాడింది ఉక్రెయిన్. వాటిలో 34% ఎయిర్ బేస్లని టార్గెట్ చేశాయి. తూర్పు సైబీరియా వరకు ఉక్రెయిన్ డ్రోన్లు వెళ్లాయి. వీటిని కంటైనర్లలో స్మగ్లింగ్ చేసి ఎయిర్ బేస్ల వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి దాడులకు ఉపయోగించారు. ఉక్రెయిన్ దాడులపై అగ్గి మీద గుగ్గిలమవుతోంది రష్యా. ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది. అంతేకాదు, శాంతి చర్చలు తూతూ మంత్రమేనని చెప్పకనే చెప్పింది. శాంతి స్థాపనలోనూ తన మాటే నెగ్గేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్తో శాంతి చర్చల కోసం రాజీలేని డిమాండ్లు పెడుతున్నారు. అంతేకాకుండా వాటిని అంగీకరింపజేసేందుకు ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. దాని ద్వారా తనదే పైచేయి అయ్యేలా స్పష్టమైన సందేశం పంపుతున్నారు. శాంతి చర్చలకు సిద్ధమంటూనే భీకర దాడులకు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనూ మైండ్ గేమ్ ఆడుతున్నారు పుతిన్. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించేలా రష్యాపై కఠిన ఆంక్షలను విధించాలని ట్రంప్ ను ఐరోపా దేశాలు కోరుతున్నాయి. అమెరికా సైనిక సాయాన్ని పూర్తిగా ఆపితే ఉక్రెయిన్ పోరాట పటిమ బాగా దెబ్బతింటుందనేది వాటి ఆలోచన. అయితే ట్రంప్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ అమెరికాను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ఇప్పటికే ఆయుధాల కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు, డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది. 1000 కిలోమీటర్ల సరిహద్దు పరిధిలో ఆయుధాలు లేని ఉక్రెయిన్ దళాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పటికే డొనెట్స్క్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న రష్యా ఈశాన్యంలోని సుమి, ఖార్కీవ్లపై తీవ్ర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్లోని మరిన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది రష్యా. పలు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలికి వాటిని తమకు అప్పగించాలంటున్నారు పుతిన్. దీనికి నో చెప్పేసింది ఉక్రెయిన్. పశ్చిమ దేశాలు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలన్నది పుతిన్ మరో కండిషన్. ఉక్రెయిన్ సైనిక బలాన్ని తగ్గించాలన్నారు పుతిన్. అయితే ఇవేవి ఉక్రెయిన్ కు ఆమోదయోగ్యం కాదు. తాను అధికారంలోకి వచ్చాక 24 గంటల్లోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానన్నారు ట్రంప్. రష్యాను ఏకాకిని చేయాలన్న అమెరికా విధానానికి విరుద్ధంగా పుతిన్ తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిచి మరీ అవమానించారు. అదే సమయంలో శాంతి చర్చలు విఫలమైతే రష్యాపై ఆంక్షలు విధిస్తానని స్పష్టం చేశారు. నిప్పుతో పుతిన్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇటీవలి కాలంలో పుతిన్ పై మరింతగా ట్రంప్ విరుచుకుపడుతున్నారు. సహనం కోల్పోతున్నారు. ఉక్రెయిన్ పై వైమానిక దాడులు చేయడం ద్వారా పుతిన్ పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల్పుల విరమణ పాటిద్దామని ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్నా ససేమిరా అంటోంది రష్యా. అంటే ఉక్రెయిన్ పై భారీ దాడులు తప్పేలా లేవు. యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కు అండగా ఉంటోంది. గతంలో అమెరికా ఏకపక్షంగా ఉక్రెయిన్ కు సపోర్ట్ చేసినా ఇప్పుడు కాస్త బ్యాలెన్స్డ్ గా ఉంటోంది.